ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ పద్మపురాణ అంతర్గత శ్రీమద్ భాగవత మహత్యములోని 2వ అధ్యాయము. భక్తిదేవి యొక్క దుఃఖమును తొలగించుటకు నారద మహర్షి ప్రయత్నించుట. నారదుడు ఇలా చెప్పెను భక్తితో: బాలా, నీవు ఎందుకు ఇంతగా దుఃఖించుచుంటివి? అయ్యో, బేలగా వగచుట వ్యర్థము కదా. దుఃఖమును కట్టిపెట్టి నీవు భగవంతుడగు శ్రీకృష్ణుని చరణ కమలములను ధ్యానించుము. అంతే, ఇక ఆయన కృపచేత నీ దుఃఖమంతయు దూరమైపోవును. శ్రీకృష్ణుడు కౌరవుల ఆగడముల నుండి ద్రౌపదిని రక్షించెను. గోపసుందరీమణులను చేరదీసి సనాథలను చేసెను. సర్వకాలములయందు సమస్తమును సంరక్షించు శ్రీకృష్ణుడు ఎక్కడికో వెళ్ళలేదు కదా. పైగా నీవు సాక్షాత్తు భక్తిదేవివి. ఆయనకు ఎల్లప్పుడూ అతని ప్రాణముల కంటేనూ ప్రియమైన దానవు. నీవు పిలిస్తే చాలు, పరమాత్ముడు పరిగెత్తుకుని వచ్చి నీచుల గృహములందైననూ ప్రవేశించును. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము అను 3 యుగములందు జ్ఞానము, వైరాగ్యము, ముక్తికి సాధనములై ఉన్నవి. కాని కలియుగమునందు కేవలము భక్తియే బ్రహ్మ సాయుజ్యమును పొందుటకు ముఖ్య సాధనమగును అని ఈ విధముగా నిశ్చయించిన పరమానందుడు, చిన్మయుడు, జ్ఞానస్వరూపుడైన శ్రీహరి తన సత్యస్వరూపముతో నిన్ను సృష్టించెను. పరమ సౌందర్యవతియగు నీవు శ్రీకృష్ణుని ప్రియురాలవైతివి. ఒకసారి నీవు అంజలి ఘటించి, ప్రభూ, నేనేమి చేయవలయను అని అడిగితివి. అందులకు ఆ పరంధాముడు శ్రీకృష్ణుడు, నా భక్తులను పోషించుము అని నిన్ను ఆజ్ఞాపించెను. వెంటనే నీవు సరేనని భగవంతుని ఆజ్ఞను అంగీకరించితివి. అందులకు శ్రీహరి నీ ఎడల మిగులు ప్రసన్నుడయ్యెను. నీకు సేవ చేయుటకుగాను ముక్తిని దాసిగా నీకు ఒసగెను. ఈ జ్ఞాన వైరాగ్యములను పుత్రుల రూపములో నీకు ప్రసాదించెను. నీవు నీ స్వీయ రూపము చేత వైకుంఠధామమునందు భక్తులను పోషించుచుందువు. భూలోకమునందు మాత్రము నీవు ఛాయారూపమును ధరించి భక్తులను చక్కగా పోషించెదవు. అనంతరము నీవు ముక్తిని, జ్ఞానమును, వైరాగ్యములను వెంటబెట్టుకొని భూతలమునకు చేరితివి. సత్యయుగము నుండి మొదలుకొని ద్వాపర యుగాంతము వరకు నీవు మహదానందముతో ఉంటివి. కలియుగమునందు నీ దాసియగు ముక్తికి పాషండ రూపమగు రోగము సంక్రమించినది. దానిచే పీడింపబడుచున్న ఆమె చిక్కి శల్యము కాజొచ్చెను. అంతటా నీ ఆజ్ఞనందుకొనిన ముక్తి వెంటనే వైకుంఠలోకమునకు తిరిగి వెళ్ళిపోయినది. నీవు స్మరించినంతలోనే ఆమె ఈ లోకమునకు ఏతెంచును, తిరిగి తన ధామమునకు వెళ్ళిపోవును. కాని ఈ జ్ఞాన వైరాగ్యములను నీ కుమారులుగా భావించి వారిని నీ సంరక్షణలోనే ఉంచుకొంటివి. ఈ కలియుగమునందు జ్ఞాన వైరాగ్యములకు ఆదరణ కరువైనది. వీరిని ఎవ్వరునూ లెక్క చేయుటలేదు. ఉపేక్షకు గురియగుట వలన వీరిద్దరూ నిరుత్సాహముతో బలహీనులై కృంగిపోవుచున్నారు. అంతటా నీ కుమారులిద్దరినీ ముసలితనము ఆవహించినది. అయినను నీవు చింతింపవలదు. నేను వీరికి నూతన జీవితమును కల్పించుటకు తగిన ఉపాయమును ఆలోచించెదను అని పలికెను. సుముఖి, కలియుగముతో సమానమైన యుగము వేరొకటి లేనే లేదు. కావున ఈ యుగమునందే ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తి యొక్క హృదయమునందు నిన్ను నేను ప్రతిష్ఠించెదను. దేవి, చూడుము, ఇతర ధర్మములన్నింటినీ త్రోసి రాజని భక్తిదేవికి పట్టముగట్టి ఈ లోకమునందు మహోత్సవ సంబరముల తీరుగా నీ గురించి ప్రచారము చేయని ఎడల నేను ఆ శ్రీహరి దాసుడను కానే కాదు. ఈ కలికాలమునందు నిన్ను అనగా భక్తిని కలిగియుండుట మిగులు శ్రేష్టమైనది. అట్టి నీ సాంగత్యము చేత ఎంతటి పాపాత్ముడైనను నిరాటంకముగా నిర్భయముగా శ్రీకృష్ణ భగవానుని అభయస్థానమును చేరుకొనును. ఎల్లప్పుడూ ప్రేమరూపమైన భక్తితో ఓతప్రోతములగు వారి హృదయములు పవిత్రములు, నిర్మలముగా మారును. ఆ విధముగా శుద్ధాంతఃకరణము గలిగిన వారు కలలో కూడా యమధర్మరాజును దర్శింపరు.
భక్తి ప్రవాహముతో ఉరకలు వేయునట్టి చిత్తము కలిగిన వారిని ప్రేతములు గాని భూతములు గాని రాక్షసులు గాని దైత్యులు గాని స్వప్నమునందైనను సృష్టింపజాలరు. భగవంతుడు తపస్సు, వేదాధ్యయనము, జ్ఞానము, కర్మలు మొదలగు ఏ సాధనము చేతను వశుడు కాడు. కాని కేవలము భక్తి చేతనే అతను వశము కాగలడు. ఇందుకు గోపికలే ప్రమాణము. మానవులకు అంత సులభముగా భక్తి అలవడదు. ఎన్నో వేల జన్మల నుండి సంపాదించిన పుణ్య ఫలము యొక్క ప్రభావము వలననే భక్తి మార్గమునందు అనురక్తి, ప్రీతి కుదురుకొనును. కలియుగమునందు తరించుటకు ఒకే ఒక్క సాధనము గలదు, అది ఏ భక్తి. అలాంటి భక్తికి పరవశించి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయముగా మన ఎదుట సాక్షాత్కరించును. భక్తి అను పేరుతో కొందరు మోసము చేయుచుందురు. అలాంటి ద్రోహులు ముల్లోకముల యందు దుఃఖమునే పొందెదరు. పూర్వకాలమునందు దుర్వాస మహర్షి భక్తులను నిందించెను. తత్ఫలితముగా కడగండ్ల పాలయ్యెను. ఇక చాలు చాలు, ఈ వ్రతములు, తీర్థములు, యోగములు, యజ్ఞములు, జ్ఞాన చర్చలు మొదలగు పెక్కు సాధనముల అవసరమే లేదు. ఒక్క భక్తి మాత్రమే ముక్తిని ప్రసాదించును అని పలికెను. ఈ రీతిగా నారదుడు నిర్ణయించి చెప్పిన తన మహత్వమును గూర్చి భక్తి వినెను. తద్వారా ఆమె యొక్క సమస్త అంగములు పరిపుష్టములయ్యెను. గొప్ప బలమును పుంజుకొనెను. అప్పుడు ఆమె నారదునితో ఇట్లు చెప్పసాగెను. నారద మహర్షి, తమరు ధన్యులు. మీ యందు నాకు నిశ్చలమైన ప్రీతి గలదు. నేను ఎల్లవేళలా మీ హృదయమునందే నివసించియుండెదను. ఎప్పుడూ కూడా మిమ్ములను వదిలి వెళ్ళను. సాధుపురుషా, మీరు దయగలవారు. ఒక్క నిమిషములోనే మీరు నా సమస్త దుఃఖరాశిని ధ్వంసమునర్చితిరి. కాని నా పుత్రులు ఇంకనూ చైతన్యవంతులు కాలేదు. కావున వారిని మీరు మేల్కొల్పండి, చైతన్యవంతులను చేయండి అని అనెను. ఇలా భక్తి పలికిన మాటలను వినిన నారదుడు మిక్కిలి దయాంతరంగుడయ్యెను. వెంటనే ఆయన వారిని తన చేతితో నెమ్మదిగా అటూ ఇటూ కదిలించుచు మేల్కొల్పసాగెను. అనంతరము ఆయన వారి చెవుల దగ్గర తన నోటితో బిగ్గరగా ఇట్లు పలికెను. జ్ఞానమా, శీఘ్రముగా మేల్కొనుము. వైరాగ్యమా, త్వరగా మేల్కొనుము. అటు మీదట ఆయన వేదధ్వనుల చేత, వేదాంత ఘోష చేత, గీతా పఠనము చేత మాటి మాటికి వారిని మేల్కొల్పెను. ఇట్టి మేల్కొలుపుల వలన వారు ఏదో ఒక విధముగా మిక్కిలి బలవంతముగా లేచిరి. కాని మిగుల బద్ధకము వలన వారు తమ కనులు విప్పి చూడలేకుండిరి. మాటి మాటికి ఆవలించుచుండిరి. వారి శరీరములు పాలిపోయినవి, కొంగల వలె తెల్లనైపోయినవి. వారి అవయవములు అన్నియును ఎండిపోయిన కట్టెల వలె తేజోవిహీనములై గట్టిపడియుండెను. ఆకలి దప్పుల చేత వారు మిక్కిలి బలహీనులయుండిరి. అందువలన వారు మరలా నిదురలోనికి జారుకునిరి. అట్లు నిదురలో మునిగిన వారిని చూచి నారదునకు గొప్ప విచారము కలిగెను. అయ్యో, ఇప్పుడు నేనేమి చేయుదును అని నారదుడు చింతింపసాగెను. వీరి వృద్ధాప్యము ఎట్లు దూరమగునో కదా అని చింతించుచూ నారద మహర్షి భగవంతుని స్మరింపసాగెను. అప్పుడే ఆకాశవాణి ఇట్లు వినిపించెను. మునీంద్రా, దుఃఖించవలదు. నీ ప్రయత్నము నిస్సందేహముగా సఫలమగును. దేవర్షి, ఇందుకొరకు నీవు ఒక సత్కార్యమును ఆచరించుము. నీవు చేయవలసిన అట్టి సత్కర్మను గూర్చి నీకు సాధు శిరోమణులగు మహానుభావులు వివరించి చెప్పెదరు. అట్టి సత్కార్యమును నిర్వహింపుము. తత్క్షణమే వీరిద్దరి నిద్రయును వృద్ధాప్యమును తొలగిపోవును. వెనువెంటనే సర్వత్రా భక్తి ప్రసారము వ్యాపించును అని ఆకాశవాణి పలికిన పలుకులు అచటి వారందరికీ మిగుల స్పష్టముగా వినిపించెను. తద్వారా నారద మునీంద్రుడు గొప్ప ఆశ్చర్యమునకు లోనయ్యెను. ఆకాశవాణి కూడా ఈ విషయమును గుప్తరూపముగానే సూచించినది. ఆ సాధనమేమిటి? దానిని ఎట్లు ఆచరించవలెను? దేని వలన వీరి కార్యము సిద్ధింపగలదు అని స్పష్టముగా చెప్పలేదు కదా. ఆ సత్పురుషులు ఎక్కడ ఎట్లు లభించెదరో కదా. ఆ సాధనమును వారెట్లు తెలిపెదరో ఆకాశవాణి పలికిన దానికనుగుణముగా నేనేమి చేయవలయునో కదా అని
నారదుడు పరిపరి విధములా యోచింపసాగెను. అంతటా జ్ఞాన వైరాగ్యములు రెండింటినీ అక్కడే వదిలిపెట్టి నారదుడు వెళ్ళిపోయెను. ఆయన ఒక్కొక్క పుణ్యక్షేత్రమును దర్శింపసాగెను. మార్గమధ్యమునందు తాను చేరిన పుణ్యక్షేత్రమునందు చాలామంది మునీశ్వరులను కలిసెను. అట్లు కలిసిన వారినందరినీ ఆ సాధనను గురించి ఆయన అడుగసాగెను. ఆయన చెప్పునట్టి సంగతిని అందరునూ వినుచుండిరే కాని అతని విషయమును గూర్చి ఎవరు కూడా నిశ్చితమైన సరియగు సమాధానమును చెప్పలేకపోయిరి. కొందరు అది అసాధ్యమని తెలిపిరి, ఇంకొందరు అందుకు సరి అయిన సమాధానము తెలియటమే కష్టమనిరి. మరికొందరు విని మౌనము వహించిరి. కొందరైతే తమకు తెలియదనినచో అవమానమగునని భయము చేత విషయమును తటస్థముగా నుంచి మెల్లగా జారుకునిరి. ముజ్జగములయందు ఆశ్చర్యకరమైన హాహాకారములు వ్యాపించినవి. జనులు పరస్పరము గుసగుసలాడుకొనుచుండిరి. వేదధ్వనులు, వేదాంత ఘోష, గీతా పఠనము మాటి మాటికి వినిపింపబడెను. అయినప్పటికీ భక్తి, జ్ఞానము, వైరాగ్యములు మేల్కొల్పబడలేదు. ఈ విధముగా ఇట్టి విషయమును గూర్చి నారదుడు ఎంతో మంది ఋషులను ప్రశ్నించెను. చివరకు వారందరూ ఒక నిర్ణయమునకు వచ్చి ఈ విషయము సాధ్యము కానిది అని తేల్చి చెప్పిరి. అనంతరము నారదుడు మిగుల చింతించి ఆత్రముతో బదరీవనమునకు చేరుకొనెను. జ్ఞాన వైరాగ్యములను మేలుకొల్పుటకుగాను నేను ఇక్కడ తపస్సు ఉనర్చెదను అని ఆయన దృఢముగా నిశ్చయించుకొనెను. ఆ సమయమునందే కోట్ల కొలది సూర్యులతో సమానమైన తేజస్సుతో వెలుగొందుచున్న సనక సనందనాది మునీశ్వరులు ఆయన ఎదుట కనిపించిరి. వారిని కాంచిన నారదముని ఇట్లు చెప్పసాగెను. మహాత్ములారా, ఈవేళ మీ యొక్క సాంగత్యము లభించుట నా యొక్క మహద్భాగ్యముగా తలంచెదను. మీరు నా మీద దయచూపి శీఘ్రముగా ఆకాశవాణి తెలిపిన సత్కార్య సాధనను గూర్చి తెలుపగలరు. మీరందరూ గొప్ప యోగులు, బుద్ధిమంతులు, విద్వాంసులు. మీరు చూచుటకు ఎల్లప్పుడూ 5 ఏండ్ల ప్రాయముగల బాలకుల వలె కనిపించెదరు. కాని మీరు పూర్వులకు కూడా పూర్వజులు. మీరు నిరంతరము వైకుంఠలోకమునందు నివసించెదరు. ఎల్లప్పుడూ హరికీర్తన యందు తత్పరులయ్యుందురు. భగవంతుని లీలామృత రసాస్వాదనమునందే మునకలు వేయుచు ఉన్మత్తులయ్యుందురు. భగవత్కథయే మీ జీవనాధారము. హరిహి శరణం అనగా భగవంతుడే రక్షకుడు అను మాట మంత్రముగా సదా సర్వదా మీ నోటి నుండి జాలువారుచుండును. అందుకే కాల ప్రేరితమైన వృద్ధాప్యము కూడా మీకు బాధ కలిగింపదు. పూర్వకాలమునందు మీరు శ్రీ మహావిష్ణువును దర్శించుటకై వైకుంఠలోకమునకేగితిరి. అచట జయ విజయులను ద్వారపాలురు మిమ్ములను అడ్డగించిరి. వెంటనే మీరు వారిని శపించితిరి. తత్క్షణమే వారు భూమి మీద పడిపోయిరి. తదుపరి మీ యొక్క దయచేతనే వారు తిరిగి వైకుంఠలోకమును చేరుకొనిరి. ధన్యుడను. నేను చేసుకొన్న పుణ్య విశేషముల వలననే ఇప్పుడు నాకు మీ దర్శనము అబ్బినది. నేను మిక్కిలి దీనుడను. మీరు సహజమైన దయామయులు కావున మీరు నన్ను తప్పక కరుణించవలయును. ఆకాశవాణి పలికిన మాటల మర్మమేమిటో, ఆ సాధనము ఎలాంటిదో, దానిని అనుష్ఠించు విధానము ఎట్లుండునో అను ప్రశ్నలను గూర్చి మీరు సవిస్తరముగా నాకు తెలియచెప్పుడు. భక్తి జ్ఞాన వైరాగ్యములకు సుఖమెట్లు లభించును? సమస్త వర్ణముల వారి యందును దీనిని ప్రేమపూర్వకముగా ప్రతిష్ఠించుటకు ఎలా వీలగును అని నారద మహర్షి అడిగెను. అప్పుడు సనక సనందనాదులు ఇట్లు వచించిరి. దేవర్షి, మీరు చింతింపవలదు. ప్రసన్న మనస్కులు కండు. జ్ఞాన వైరాగ్యములను ఉద్ధరించుటకు ఒక సులువైన ఉపాయమున్నది. అది ఈనాటిదేమీ కాదు, క్రొత్తది అసలే కాదు. అది పురాతన కాలము నుండియే ఆచరింపబడుచున్నది. నారద మునీంద్ర, తమరు ధన్యులు. వైరాగ్యవంతులకు అగ్రేసరులు. శ్రీకృష్ణ భక్తులకు సర్వదా మీరే మార్గదర్శకులు. అంతేకాదు, భక్తి యోగమునకు భాస్కరుని వంటివారు. భక్తిని గూర్చి మీరు చేయునట్టి ప్రయత్నము తమకు వింతను కలిగించునని తలంపవలదు. భక్తిని సమగ్రముగా స్థాపించుటయే భగవద్భక్తులకు సర్వదా సముచితమైనది. ఈ లోకమునందు పరమాత్మను పొందుటకుగాను ఋషులు అనేక మార్గములను వెలయించిరి. కాని అవి అన్నియును కష్టసాధ్యములే.
వాటి ఫలితము కూడా చాలా వరకు స్వర్గమును ప్రాప్తింపజేయుటయే అని గమనింపుము. ఇప్పటి వరకు పరమాత్మను చేరుటకు కావలసిన మార్గము గుప్తముగానే ఉండిపోయినది. దానిని ఉపదేశించగల పురుషుడు దాదాపు అదృష్టము వలననే లభించును. ఇంతకు ముందు మీకు ఆకాశవాణి సూచించిన సత్కార్యమును గూర్చి మేము తెలిపెదము. మీరు ప్రసన్నులై సమాహిత చిత్తులై వినుడు. నారద మహర్షి ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, యోగయజ్ఞము, స్వాధ్యాయ రూపముగు జ్ఞానయజ్ఞము ఇవన్నీయును స్వర్గాదులను పొందుటకు కర్మ మార్గమునే సూచించును. విద్వాంసులు జ్ఞానయజ్ఞమునే సత్కార్యముగా నుంచి తమ సమ్మతిని తెలిపిరి. అది ఏ శ్రీమద్భాగవత ప్రవచన పారాయణ పూర్వక జ్ఞానయజ్ఞము. దానిని శ్రీ శుక మహర్షి మొదలగు మహానుభావులు గానము చేసిరి. భాగవత కథను వినడంతోనే భక్తి, జ్ఞాన, వైరాగ్యములకు గొప్ప బలము చేకూరును. తద్వారా వారి కష్టములు తొలగిపోవును. భక్తికి ఆనందము లభించును. సింహ గర్జన వినినంతనే తోడేలు పారిపోయినట్లు శ్రీమద్భాగవత ధ్వని చేత కలియుగమునందలి సమస్త దోషములు తొలగిపోవును. అప్పుడు ప్రేమరసమును ప్రవహింపజేయు భక్తి జ్ఞాన వైరాగ్యములను తన వెంట నిడుకొని ప్రతి ఇంటి యందును ప్రతి వ్యక్తి యొక్క హృదయమునందును తాండవించును అనిరి. ఆ మాటలను విని నారదుడు ఇట్లనెను: భక్తి జ్ఞాన వైరాగ్యములను మేల్కొల్పుటకుగాను నేను వేద వేదాంగములను గట్టిగా చదివి వినిపించితిని, గీతను పఠించితిని. ఈ రీతిగా ఎంతగానో ప్రయత్నించితిని. కాని అప్పటికీ కూడా ఆ మూవురును మేల్కొనలేదు. ఇలాంటి దశలో శ్రీమద్భాగవతమును వినిపించినంతనే వారెట్లు మేల్కొనెదరు? ఎందుకంటే ఆ కథ ఎందలి ప్రతి శ్లోకమునందు ప్రతి పదమునందు వేదముల సారాంశమే నిండి నిబిడీకృతమయున్నది కదా. మీరు శరణుజొచ్చిన వారి యందు వాత్సల్యమును కురిపించెదరు. మీ దర్శనము ఎప్పుడూ వ్యర్థము కాదు. కనుక ఏమాత్రము ఆలసింపక నా ఈ సందేహమును తొలగింపుడు అని అనెను. ఈ మాటలను వినిన సనక సనందనాదులు ఇలా చెప్పిరి: వేదములు ఉపనిషత్తుల సారము నుండి జనించినదే శ్రీమద్భాగవత కథ. ఇంతేగాక వేదోపనిషత్తుల నుండి విడివడి వాటి యొక్క ఫలరూపముగా అందినదే శ్రీమద్భాగవతము. కావున ఇది మీదు మిక్కిలి ఉత్తమమైనదిగా భావింపబడినది. చెట్టు యొక్క వేరు నుండి మొదలుకొని కొమ్మల కొసల వరకు రసము నిండియుండును. కాని ఆ రసమును చెట్టు యొక్క అన్ని భాగముల నుండి ఆస్వాదింపజాలము కదా. అయితే ఆ చెట్టుకే ఒక ప్రత్యేకమైన ఫలముగా ఏర్పడినప్పుడు లోకములోని జనులందరకును అది ఎంతయో నోరూరించునదై ఇష్టమైనదై కమ్మగా ఆస్వాదయోగ్యమగును. పాలలోనే నేయి ఉండును. కాని అదే నేయి పాలతో కలిసి ఉండినప్పుడు దాని రుచి ఎట్లుండునో మనకు తెలియదు కదా. అయితే పాలను కాచి తద్వారా నేతిని వేరుపరచినప్పుడే దాని అసలు రుచిని మనము అనుభవింపగలము. అప్పుడది దేవతలకు సైతము రుచికరముగానుండును. చెరకుగడకు ఇరువైపుల యందు మధ్య యందు కూడా చక్కెర వ్యాపించియుండును. కాని అదే చెరకుగడ నుండి చక్కెరను వేరు చేసినప్పుడు ఆ చక్కెర తీయదనము మరింత కమ్మగా ఉండును. అట్లే ఈ భాగవత కథ కూడా అంతకంటే మరింత మధురముగా ఉండును. ఈ భాగవత పురాణము వేదములతో సమానమైనది. శ్రీ వ్యాసదేవులు భక్తి, జ్ఞాన, వైరాగ్యములను చక్కగా ప్రతిష్ఠింపజేయుటకే దీనిని ప్రకటించిరి. వేద వేదాంతముల పారంగతుడు, భగవద్గీతను కూడా రచించిన వాడగు శ్రీ వ్యాస భగవానుడు ఒకసారి ఖిన్నుడై అజ్ఞాన సముద్రములో మునిగి తేలుచుండెను. అప్పుడు తమరే ఆయనకు 4 శ్లోకములతో కూడిన భాగవతమును ఉపదేశించిరి. దానిని వినినంతలోనే వ్యాసుని చింతలన్నీయును సమసిపోయెను. ఇప్పుడు దీని గూర్చి మీరేలా ఆశ్చర్యపడుచుంటిరి? మమ్ములను ఎందుకు ప్రశ్నించుచుంటిరి? భక్తి జ్ఞాన వైరాగ్యముల దుఃఖమును బాధలను నశింపజేయుటకుగాను మీరు వారికి శ్రీమద్భాగవతమును వినిపింపజేయవలయును అని చెప్పిరి. అప్పుడు నారద మహర్షి ఇలా పలికెను: మహానుభావులారా, మీ దర్శనము జీవుల సంపూర్ణ పాపములను తత్క్షణమే నశింపజేయును. సంసారిక దుఃఖ రూపమైన
దావానలముచే తపించుచున్న వారిపైన మీ దర్శనము శాంతి వర్షమును కురిపించును. ఆదిశేషుని సహస్ర ముఖముల ద్వారా గానము చేయబడుచున్న భగవంతుని కథామృతమునే మీరు నిరంతరము పానము చేయుచుందురు. ప్రేమ భక్తిని ప్రకటింపజేయుట కొరకే నేను మిమ్ములను ఆశ్రయించెదను. అనేక జన్మల నుండి సంపాదించుకునిన పుణ్యముల పంట పండినప్పుడే మనుష్యులకు సత్పురుష సాంగత్యము లభించును. అప్పుడతనికి అజ్ఞానము వలన కలిగిన మోహము మదములనడి అంధకారము నశించిపోయి వివేకము ఉదయించును అని అనెను. ఇది శ్రీ పద్మపురాణము యొక్క ఉత్తరఖండము నందలి శ్రీమద్భాగవత మహత్యమునందు 2వ అధ్యాయము సమాప్తము.